హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మల్లేష్ కుట్టుకొండ టాక్ షో. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో చాలామందికి అవసరమైన ధనం, ఐశ్వర్యం, మనశ్శాంతి కోసం కొన్ని విశిష్టమైన మంత్రాలను మన పూర్వీకులు మన గ్రంథాల్లో ఉంచారు. ఆ మంత్రాలను ఉపయోగించి మనము ప్రస్తుత కాలంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా అష్టైశ్వర్యాలతో ఉండటానికి ఈ మంత్రాలు ఉపయోగిద్దాము. ముఖ్యంగా ఈ మంత్రాలు చేసేటప్పుడు మీరు నమ్మకం చాలా బలంగా ఉండాలి. మీరు చేసే మంత్రం మీకు అన్ని విధాలుగా సహకరిస్తుందనే పూర్తి నమ్మకంతో చేస్తే మీకు ఏదైనా సిద్ధిస్తుంది. ఒక రాయిలో దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడే మీరు అనుకున్న సిద్ధిస్తుంది. అదేవిధంగా మీరు పఠిస్తున్న మంత్రం మీ యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తుందని మీరు నమ్మినప్పుడే ఆ మంత్రానికి బలం వస్తుంది. అందుకే అంటారు కదా, సంకల్పమే మహాబలం. సో ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. మానవులు ఆర్థిక ఇబ్బందుల నుండి తక్షణ ఉపశమనం కోసం జపించడానికి కొన్ని శక్తివంతమైన మంత్రాలు ఇక్కడ ఉన్నాయి. మంత్రాన్ని కేవలం పఠించడమే కాకుండా పూర్తి శ్రద్ధ, భక్తి మరియు నమ్మకంతో జపించడం చాలా ముఖ్యం. మంత్ర జపంతో పాటు మీ వంతు ప్రయత్నం మరియు కష్టపడి పనిచేయడం కూడా అవసరం. అత్యంత శక్తివంతమైన లక్ష్మీ బీజ మంత్రం. ఇది చాలా చిన్నది మరియు అత్యంత శక్తివంతమైన మంత్రం. ధనాన్ని ఆకర్షించడానికి ఇది ప్రధానమైనది. మంత్రం శ్రీం శ్రీం. విధానం: ఈ బీజ మంత్రాన్ని రోజు ఉదయాన్నే లేదా సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత తులసీమాలతో 108 సార్లు అంటే ఒక మాల జపించండి. జపిస్తున్నప్పుడు మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకొని మీ ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి ప్రార్థించండి. 2. లక్ష్మీ కుబేర మంత్రం. అష్టైశ్వర్యాల అధిపతి అయిన కుబేరుణ్ణి మరియు ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ మంత్రం జపిస్తారు. మంత్రం: ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యధిపతయే ధనధాన్య సమృద్ధిం మే దేహి దాపయ స్వాహ. విధానం: ఈ మంత్రాన్ని ప్రతిరోజు, ముఖ్యంగా శుక్రవారం నాడు 108 సార్లు జపించడం వల్ల ధనలాభం కలుగుతుందని నమ్మకం. ఈ మంత్రం జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి ఇంట్లో ఐశ్వర్యం నిలుస్తుంది. 3. ఓం శ్రీ మహాలక్ష్మి ఐచ విద్మహే విష్ణుపత్న్యాయచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఈ విధానం ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత 11 లేదా 21 సార్లు ఈ మంత్రాన్ని జపించడం శుభప్రదం. ముఖ్య గమనికలు: నమ్మకం. మంత్రం యొక్క శక్తి మీ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. పూర్తి విశ్వాసంతో జపించండి. శుభ్రత. మంత్రాన్ని జపించే ముందు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి. ఏకాగ్రత. ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని పూర్తి ఏకాగ్రతతో మంత్రాన్ని జపించండి. కృషి. మంత్రజపం ఒక దైవిక సహాయం మాత్రమే. మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీ వంతు కృషి మీరు చెయ్యాలి. మంత్రం మీకు సరైన మార్గాన్ని చూపించి మీ ప్రయత్నాలకు బలాన్ని చేకూరుస్తుంది. ఈ మంత్రాలు మీ ఆర్థిక సమస్యలను అధిగమించడానికి సహాయపడతాయని ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మీ సలహాలు, సూచనలు కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, మీ మల్లేష్ కుట్టుకొండ.